సోనియా గారు, మీరంటే మాకు ఎటువంటి నెగెటివ్ థాట్స్ మాకు లేవు. అది మీరు అలా క్రియేట్ చేశారని అలా పోర్ట్రేట్ అయ్యింది అంతే. మీరు కానీ హౌస్లో ఉన్నప్పుడే మీకు పృథ్వీకి నిఖిల్కి ఉన్న రిలేషన్షిప్ గురించి కరెక్ట్గా మీరు చెప్పుంటే, దానికి ఒక పేరు పెట్టుంటే ఎవరు మిమ్మల్ని చేయెత్తి చూపించేవాళ్ళు కాదు. ప్లస్ యష్ అనే అతనితోటి మీకు ఆల్రెడీ మ్యారేజ్ సెట్ అయింది, అవ్వబోతుంది ఫ్యూచర్లో కూడా రానున్న మంత్స్లో. అదే నాకు సార్ అడిగినప్పుడు కూడా ఆయన ఎవరమ్మా ఏంటి అని అడిగినప్పుడు కూడా మీరు క్లారిటీగా పలానా వ్యక్తితో నా మ్యారేజ్ అవుతుందని డైరెక్ట్గా చెప్పుంటే మీరు అసలు నెగిటివ్ అయ్యేవాళ్ళు కాదు. అక్కడ ఏమనిపిస్తుందంటే పృథ్వీని నిఖిల్ని ముందు పెట్టుకొని మీరు గేమ్స్ ఆడి మీరు ఇంకా కొన్ని వారాలు ఉండాలి అక్కడ, వాళ్ళ ముందు పెట్టుకొని మీరు గెలవాలి అనుకున్నారని అన్నట్టుగా మా అందరికీ అర్థమవుతుంది. అంతే తప్పితే మీరు నెగిటివ్ అంటే వేరే తప్పు ఉద్దేశంతో కూడా మేము ఎవరైనా తీసుకోలేదు. మీరు ఎందుకు నెగిటివ్ అయ్యారంటే మెయిన్ కారణం ఇదే. వాళ్ళని ముందు పెట్టుకొని మీరు వాళ్ళ హెల్ప్ తీసుకొని ఆడి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అంతేగాని మీరు ఇంకా మిమ్మల్ని పెట్టుకొని నిఖిల్ పైకి వస్తున్నాడని కూడా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. అది చాలా రాంగ్. మీరు అలా ఆలోచన మంచిది కాదు, తీసి పక్కన పెట్టేమని కోరుకుంటున్నాం. అంతేకాదు, మీరు బిగ్ బాస్ని కూడా చాలా ఇంటర్వ్యూస్లో బ్లేమ్ చేస్తూ మాట్లాడారు. నన్ను నెగిటివ్గా పోర్ట్రే చేశారు అన్నట్టుగా మాట్లాడారు. జనాలు కూడా అందరూ 24/7 అమ్మా ఇది. ఆయన బిగ్ బాస్ అయినా సరే ఒక స్కెచ్ గీసుకొని ఎవరి మనసులో ప్రేమలు కానీ ఆప్యాయతలు కానీ బంధాలు కానీ పుట్టించలేడు అప్పటికప్పుడు స్కెచ్లు గీసుకొని. అందుకే దాన్ని బిగ్ బాస్ హౌస్ అంటారు. ఏది ప్లానింగ్తో జరిగేదైతే గేమ్స్ అయితే ప్లానింగ్గా ఆలోచించి ఆయన ఒక థింకింగ్గా పెట్టి ఆడిపిస్తాడేమో కానీ ఇలాంటి బంధాల విషయాల్లో ఎమోషన్స్ విషయాల్లో బిగ్ బాస్ ఎప్పుడు ముందు ఎవడు చెప్పలేడు. బిగ్ బాసే కాదు, వీళ్ళకి ఇలాగ రిలేషన్ అవుతుందని ఎవరు ఆడ నిఖిల్కి పృథ్వీకి ముందే చెప్పి పంపలేదు వాళ్ళిద్దరితో బాగా ఉండు అని చెప్పి. మీరు థింకింగ్ అసలు ఇంటర్వ్యూస్లో అలా చెప్పడం కరెక్ట్ కాదు. మీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకుంటే బాగుంటుంది. ఇంకా మీరు నిఖిల్ వల్లే నా వల్లే నిఖిల్ గేమ్ సూపర్గా ఆయన ఇన్ని వారాలు ఉన్నాడు అన్నట్టుగా కూడా మీరు బజ్లో చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మాకు చాలా కోపం వచ్చింది. నిఖిల్ ఎక్కడ, మీరెక్కడ? మీరు ఇన్ని వారాలు ఉండడానికి గల కారణం నిఖిల్ పృథ్వీ అనే చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే. అంతేగాని మీ వల్ల నిఖిల్ అన్ని రోజులు ఉండలేదు. మీరు మొత్తానికి హౌస్లో నుంచి బయటకు వచ్చినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరు బయటకు వచ్చిన రోజే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ తిరిగి రావద్దు, సీక్రెట్ రూముల ద్వారా కూడా మాకు మళ్ళీ రావద్దు. మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యి మీ భర్తను బాగా చూసుకోండి. ఆయన విషయంలో కూడా మీరు ఎటువంటి నెగిటివ్గా గొడవలు పెట్టుకొని మళ్ళీ ఆయనతో విడిపోబాకని కోరుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫర్ మ్యారీడ్ లైఫ్. బాయ్. చూసే మా అందరికీ రాంగ్గా పోర్ట్రే అయిందని అంటున్నారు కదా, బాగానే ఉంది. కానీ మీతో పాటు 24 అవర్స్ అక్కడ బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని మీ రిలేషన్షిప్ని అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరూ చూస్తున్నారు. వాళ్ళకు కూడా ఏమనిపించింది అంటే ఇలాగే అనిపించింది, మాకు ఎలా అనిపించిందో వాళ్ళు కూడా అలాగే అనిపించింది. అంటే తప్పు వేలో అనుకోబాకండి. ఏ వేగా చెప్తానో చూడండి. వీళ్ళిద్దరూ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్నారు. వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకొని మీరు గేమ్స్ ఫర్దర్గా ముందుకెళ్ళి చీఫ్ అవ్వడం కానీ గేమ్స్లో హెల్ప్ చేస్తారన్న థాట్స్లో మీరు వాళ్ళతో రిలేషన్ పెంచుకున్నారు అని మా అందరికి అనిపించింది. అంతేగాని తప్పు వేలో కాదు మా అందరికి అనిపించింది. దయచేసి మీరు మీ అందరం చెప్పేది కూడా వేరే విషయంగా తప్పుగా కాదు, గేమ్స్ విషయంలో వీళ్ళని పెట్టుకొని మీరు ముందుకెళ్ళాలని అనుకుంటూ ఆడుతూ వచ్చారు. అది అందువల్ల మా అందరికీ మీరు నెగిటివ్ అయ్యారు. అంతే తప్పితే ఒక ఆడపిల్లని మేము ఏదో అనాలి తిట్టాలని కాదు. దయచేసి మీరు తప్పుగా పోర్ట్రే చేయబాకండి ప్రేక్షకులు కానీ రివ్యూవర్స్ని కానీ. ఇంకా మమ్మల్ని ఎలా అంటే ట్రోలర్స్ని ఏమనాలి చెప్పండి? వాళ్ళకి ఏమవసరం మిమ్మల్ని అలా తప్పుగా వేయడానికైనా సరే. ఓకేనా? ఇంకా నుంచైనా మీరు బిహేవియర్ మార్చుకొని మీరు హ్యాపీగా మీ లైఫ్లో మీరు ముందుకెళ్తూ ఉండండి. బాయ్.